హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అయితే అఫీషియల్గా 250 అప్రెంటిస్ కావాలని చెప్పి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనకు మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ అప్రెంటిస్ అనేది జస్ట్ కేవలం డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిసెస్‌గా మీరు గనక జాయిన్ అయ్యి వర్క్ చేస్తే గనక ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ గనక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో అలాగే ఇన్స్యూరెన్స్ రంగంలో కూడా మీరు డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌కి దాని డీటెయిల్స్ అయితే క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే గనుక చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అయితే ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అయితే రావడం జరిగింది. ఇదొచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ నోటిఫికేషన్ 003 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చని ఆల్ ఇండియన్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వచ్చేసి మనకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ అనేది ఒక ఆన్ జాబ్ ట్రైనింగ్ మాత్రమే. ప్రొవైడెడ్ టు సెలెక్ట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ టు హెల్ప్ దెమ్ టు అక్వైర్ సాఫ్ట్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ అండ్ గ్రేట్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మీకొచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ అన్నమాట. మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వేరే వారికంటే మీరు కాంపిటీషన్‌లో హెడ్ ఉండే అవకాశం అంటూ ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ సక్సెస్‌ఫుల్లీ చేసుకున్న తర్వాత మీకు ఇండస్ట్రీ స్టాండర్డ్ వర్క్ అనేది మీకు తెలుస్తుంది. సో అందుకే అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్ కంపెనీలో జాబ్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. మీకు ఒక అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఉందని చెప్తే దాన్ని చూసుకొని దాని వెయిటేజ్ పైన మీకు ఏం వర్క్ తెలుసని దాని బేసిస్ పైన మీకు వేరే జాబ్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. సో ఇక్కడ అప్రెంటిస్‌షిప్స్ నాట్ ఎన్ ఎంప్లాయ్‌మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ వీడియోస్‌లో అప్రెంటిస్‌షిప్ అనేది జాబ్, ఎంప్లాయ్‌మెంట్ అని చెప్తున్నారు. సో ఇది అప్రెంటిస్‌షిప్ అనేది ఎంప్లాయ్‌మెంట్ కాదు. జస్ట్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ మీరు జాయిన్ అయితే మీకు స్టైపెండే వస్తుంది ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అప్రెంటిసెస్ ఆర్ ఓన్లీ ట్రైనీస్ అన్నమాట. జాబ్ హోల్డర్స్ కాదు, ట్రైనీస్ అన్నమాట. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నాట్ అబ్లైజ్డ్ టు ప్రొవైడ్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ టు ఇట్స్ అప్రెంటిసెస్. సో ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే ఇవ్వనని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నది. సో apprentices who successfully complete their apprenticeship with LIC HFL will be issued proficiency certificate by board and can contact BFSI sector like Skill Council of India for more information on placements అని చెప్తున్నారు. ఓకే. వన్స్ మీకు ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ ప్రోగ్రామ్ తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్‌ని కాంటాక్ట్ అయ్యి మీ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్స్యూరెన్స్ కంపెనీస్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, సో బ్యాంక్స్ కానీ మీకైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో టేబుల్ ఏ గనుక చూసుకుంటే డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ వచ్చేసి మనకు 250 వేకెన్సీస్ ఉంది. అప్రెంటిస్‌షిప్ పీరియడ్ చూసుకుంటే 12 మంత్స్. అప్రెంటిస్‌షిప్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకు 14th జులై అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో స్టైఫండ్ వచ్చేసి మనకు 12,000 ఉంటుంది. డ్యూరింగ్ అప్రెంటిస్‌షిప్ పీరియడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు టేబుల్ బిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అదొచ్చి యాస్ ఆన్ 1 జూన్ 2025 20 నుంచి 25 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు షుడ్ హావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ యాస్ ఆన్ 1 జూన్ 2025. సో 1 జూన్ 2025 లోపు మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గనుక చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎ రన్నింగ్ టర్మినేటెడ్ కంప్లీటెడ్ అప్రెంటిస్‌షిప్ విత్ కాంటాక్ట్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ అన్నమాట. సో క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో కరెంట్‌లీ ఏదైనా అప్రెంటిస్‌షిప్ ఏ ప్రోగ్రామ్ తోటి మీరు టై అప్ ఉండొద్దు. ఎక్కడ చేయకుండా ఉండాలి. టర్మినేట్ అయ్యి గాని, రన్నింగ్ గాని కంప్లీటెడ్ అయ్యి ఉండొద్దన్నమాట. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే అప్లికెంట్ ఫర్ అప్రెంటిస్‌షిప్ విల్ బి ఇన్వైటెడ్ రిఫర్ టేబుల్ డి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అది మనం డిస్కస్ చేసుకుందాం. సో స్క్రోల్ చేస్తే గనక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎగ్జామినేషన్ టాపిక్స్ వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. బేసిక్ బ్యాంకింగ్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది. డిజిటల్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ లిటరసీ ఇంగ్లీష్ కూడా ఉండడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 60 క్వెషన్స్ 60 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక చూసుకుంటే మీకొచ్చేసి ఇంటి నుంచి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఆన్‌లైన్ రిమోట్ ప్రాక్టెడ్ అన్నమాట.
మీ ల్యాప్‌టాప్‌లో కూర్చొని మీరు ఇంటి నుంచే ఆన్‌లైన్ ఎగ్జామ్ రాయొచ్చు. మిమ్మల్ని ఆన్‌లైన్‌లో వేరే వాళ్ళు మీరు ఎగ్జామ్ రాస్తుంటే మిమ్మల్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అది ప్రాక్టర్డ్ ఎగ్జామ్ అని అంటారు. సో, వచ్చేసి బై యూజింగ్ ద స్మార్ట్ మొబైల్ ఫోన్ విత్ ఫ్రంట్ కెమెరా, గుడ్ ఇంటర్నెట్. సో, మీరు మొబైల్‌తో కూడా ఎగ్జామ్ రాయొచ్చనమాట. క్లియర్‌గా మెన్షన్ చేసాను. ల్యాప్‌టాప్ ఒకటే కాదు మొబైల్‌తో కూడా రాయొచ్చు. సో, ఎగ్జామినేషన్ ఫీస్ చూసుకుంటే ₹944 వచ్చేసి జనరల్ కేటగిరీ ఓబీసీకి, అలాగే ₹708 వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ₹472 వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి మెన్షన్ చేయడం జరిగింది. So candidate shortlist based on the entrance examination result will be invited for the document verification and personal interview at LIC HFL offices అన్నమాట. సో, రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, అప్లికేషన్స్ ఫర్ ద అప్రెంటిస్‌షిప్ విల్ బి ఇన్వైటెడ్ డ్యూరింగ్ 13థ్ జూన్ 2025 నుంచి 28 జూన్ మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి టు పే ద ఫీస్ వచ్చేసి 30థ్ జూన్ అన్నమాట. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ బై బీఎఫ్ఎస్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 3 జూలై 2025 క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 8థ్ జూలై నుంచి 9థ్ జూలై మధ్యలో అయితే పిలవడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూ ఆఫర్ లెటర్ వచ్చేసి 10థ్ జూలై నుంచి 11థ్ జూలై వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, క్యాండిడేట్స్ హూ యాక్సెప్ట్ ద ఆఫర్ లెటర్ విల్ బి ఆస్క్డ్ టు రిపోర్ట్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆఫీస్ బ్రాంచెస్‌లో వచ్చేసి 14థ్ జూలై రోజు అయితే మిమ్మల్ని రిపోర్ట్ చేయమని చెప్తారు. సో, మనకు ఆంధ్రప్రదేశ్‌లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు తెలంగాణలో చూసుకుంటే మనకు ఇక్కడ 24 వేకెన్సీస్. టోటల్‌గా మనకు ఆల్ ఓవర్ ఇండియా 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టైఫండ్ అయితే 12,000 అండి. సో, ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, అలాగే మనకు సిటీస్‌లో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మనకు అనంతపూర్, చిత్తూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, అలాగే విశాఖపట్నం, విజయనగరంలో అయితే మన వేకెన్సీస్ ఉన్నాయి. మనకు విజయవాడ అండ్ విశాఖపట్నంలో మనకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో, తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. తెలంగాణలో మనకొచ్చేసి టోటల్‌గా హైదరాబాద్‌లోనే 17 వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్‌లో 2 వేకెన్సీస్, మహబూబ్‌నగర్‌లో 1 వేకెన్సీ, నిజామాబాద్‌లో 1 వేకెన్సీ, సికింద్రాబాద్‌లో 2 వేకెన్సీ, వరంగల్‌లో 1 వేకెన్సీ అయితే ఉంది మనకు. ఓకే. సో, ఈ యొక్క మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక జాబ్ కంటే ఎక్కువ అనుకోని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రోగ్రామ్ జస్ట్ ట్రైనింగ్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎవరిస్తారండి ఇవాళ రేపు ఎవరివ్వరు. సో, మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రోగ్రామ్ వస్తే గనక మీరు జాబ్‌లో జాయిన్ అయిపోండి. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. ఒకవేళ ఈ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినాక మీరు జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు మీకే చాలా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.